ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన అద్వితీయ జనతైక నామమునకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయమును మేము సద్వినియోగం చేసుకుంటూ నీ యొక్క వాక్యమును ధ్యానము చేయుచుండగా మీరు మాతో ఉండండి. నీ యొక్క వాక్య వారసత్వమును నాకు అనుగ్రహించండి. అలాగే వినుచున్న నీ ప్రియబిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసములో ఇంకను అభివృద్ధి చెందడానికి కృప అనుగ్రహించండి. నీ యొక్క దీవెనలు ఆశీర్వాదములతో వారి కుటుంబాలను నింపుమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక వాక్యమును మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనమును చదువుతున్నాను. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఈ ప్రాముఖ్యమైన వాక్యములోని విషయములను అవగాహన చేసుకుందాము. ఆ బలులు అర్పించుట చేత, అర్పణ ద్వారా ఏటేటా పాపములు, మానవుడు చేస్తున్న అనేకమైన పాపములు కూడా ఇవి ఏటేటా సంవత్సరము వెంబడి సంవత్సరము, ప్రతి సంవత్సరము కూడా ఇవి జ్ఞాపకమునకు వచ్చుచున్నవి అని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలో లేవియా కాండము ప్రత్యేకమైన గ్రంథముగా చెప్పబడి ఉన్నది. ఈ యొక్క లేవియా కాండము 1వ అధ్యాయము మొదలుకొని 7వ అధ్యాయము వరకు చూచినట్లయితే ఆ యొక్క 7 అధ్యాయాలలో 5 అర్పణల గురించి వ్రాయబడి ఉన్నవి. ఈ 5 అర్పణలు వరుసగా ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటిది హోమబలి, రెండవది నైవేద్యము, మూడవది శాంతి బలి, నాలుగవది పాపాల కోసం బలి, ఐదవది అపరాధ బలి. ఈ 5 ప్రాముఖ్యమైన అర్పణలు గురించి వ్రాయబడి ఉన్నది ఈ 7 అధ్యాయాలలో. అయితే ఇందులో మొదటి 3 హోమబలి, నైవేద్యము మరియు శాంతి బలి, ఈ 3 అర్పణలు కూడా తండ్రి అయిన యెహోవాకు ఇంపైన పరిమళంగా వ్రాయబడి ఉన్నవి. ఆ తర్వాత చెప్పబడిన 2 అర్పణలు పాపాల కోసం బలి, అపరాధ బలి. ఈ 2 కూడా మానవులందరి కొరకు నిర్దేశించబడిన అర్పణలుగా వ్రాయబడి ఉన్నవి. అయితే ఈ 5 అర్పణలను మనము బాగా పరిశీలన చేసినట్లయితే ఇవి మనిషిని ఏమాత్రము కూడా సంపూర్ణ సిద్ధిని కలుగచేయవు అని వ్రాయబడి ఉన్నది. అనగా మానవ యొక్క పాపములను పూర్తిగా తీసివేయలేవు. దేవునితో తనకున్న సహవాసాన్ని కానీ, తనకున్న కోరికను కానీ, నమ్మకాన్ని కానీ దేవుని ఎదుట ప్రదర్శించడానికి మాత్రమే ఇవి ఉపయోగపడుతూ ఉన్నవి. నిజమునకు దేవుని గొర్రెపిల్లైన యేసుక్రీస్తు ద్వారా మన యొక్క పాపములకు క్షమాపణ దొరుకుతున్నది. ఇవి పైన ఉదహరించిన ఈ 5 అర్పణలు కూడా కేవలము సూచనలుగాను, ఛాయగాను ఉన్నవి. అయితే నిజస్వరూపము క్రీస్తు యేసునందు మాత్రమే ఉన్నది. క్రీస్తు యేసునందు ఇవి దేవుడు మన కొరకు అర్పించిన అర్పణ ఒకే ఒక అర్పణ. లోక పాపములను మోసుకొని పోవు
దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు వారు అర్పించిన శిలువ మీద అర్పించిన ఆ యొక్క అర్పణ ఒకటి మాత్రమే నిజమై ఉన్నది, నిజస్వరూపమై ఉన్నది. ఇది మాత్రమే సంపూర్ణ సిద్ధిని కలుగజేయగలదు. అయితే మనము ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచన చేసినట్లయితే ఈ 5 అర్పణల ద్వారా కాకుండా యేసుక్రీస్తు వారు తన ప్రాణమును అర్పించుట ద్వారా మానవులకు పాప క్షమాపణ తీసుకొచ్చి ఉన్నాడన్న సంగతి మనకి అర్థమవుతూ ఉన్నది. కాబట్టి దేవుని ఎదుట ప్రదర్శించే మానవుని యొక్క నీతి కాదు కానీ దేవుని ఎదుట మన హృదయం ఎలా ఉన్నది అన్నదానిని దేవుడు చూస్తాడు గనుక దేవుడు మన కొరకు అర్పించిన యొక్క గొర్రెపిల్ల రక్తము ద్వారా మాత్రమే పాపక్షమాపణ జరుగుతున్నది. అయితే ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. పాపములు అనేవి ఒక స్వీట్ మెమోరీస్ లాగా వీటిని పదే పదే జ్ఞాపకం చేసుకున్నట ద్వారా పాపక్షమాపణ జరగదు. పైగా వీటి యందు ఆనందము పొందుతూ ఉన్నాడు మానవుడు. పదే పదే జ్ఞాపకం చేసుకున్నట ద్వారా పాపము చేసినప్పుడు ఆనందమే, పాపమును జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు ఆనందమే. ఈ విధంగా ఏటేటా కూడా ఈ పాపములు జ్ఞాపకం తెచ్చుకుంటూ వాటి యందు ఆనందిస్తూ ఉంటే మరి దేవుని కుమారుని యందు నీవు ఎప్పుడు ఆనందిస్తావు? మన పాపములు క్షమింపబడ్డవి. క్రీస్తుకు ముందు కూడా తర్వాత కూడా జీవించిన వారి అందరి యొక్క పాపముల కొరకు ఆయన శిలువ మీద బలయ్యి మన కొరకు పాపక్షమాపణ దయచేసి ఉన్నాడు. కాబట్టి పాపములను పదే పదే జ్ఞాపకం చేసుకున్నట దేవునికి ఇష్టము కాదు. ఆయన మన పాపములను క్షమించి ఉన్నాడు. వీటిని మాత్రమే మనం జ్ఞాపకం చేసుకోవాలి, కానీ పాపములను పదే పదే జ్ఞాపకం చేసుకుని ఆనందించవద్దని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ పాపము లేక నీ అపరాధము ఏదైనా నీకు జ్ఞాపకము వచ్చినప్పుడు, దేవునికి అర్పణ ఇవ్వడానికి సమీపించినప్పుడు, నీవు చేసిన అపరాధము కానీ తప్పిదము కానీ నీ సహోదరుని ఎడల ఏదైనా జ్ఞాపకము వచ్చినప్పుడు నీవు అర్పించడానికి వచ్చిన ఆ అర్పణను అక్కడే విడిచిపెట్టి మొదటగా వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. సమాధాన పడిన పిమ్మట తరువాత ఆ అర్పణ అర్పించదు గాని అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక సమాధాన పడడమే మొదటిదిగా దేవుడు తెలియజేస్తున్నాడు. సమాధానం లేకుండా ఎన్ని అర్పణలు అర్పించినప్పటికీ కూడా ప్రయోజనము శూన్యము. కనుక అర్పణ అర్పించడానికి సమీపించినప్పుడు ఒకవేళ అపరాధములు తప్పిదములు జ్ఞాపకమునకు వస్తే ఆ అర్పణను విడిచిపెట్టి మళ్ళా వెళ్ళి నువ్వు సమాధాన పడాలి. ప్రియులరా, ఏటేటా ఇవి జ్ఞాపకముకు వస్తూ ఉన్నవి. అలా ఏటేటా జ్ఞాపకమునకు రాకూడదు. ఏటేటా జ్ఞాపకమునకు వచ్చే కొన్ని ఉంటాయి. ఉదాహరణకి పుట్టినరోజు, ఇది ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. లీఫ్ సంవత్సరం అయితే 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఈ పుట్టినరోజును ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, ఫంక్షన్ చేసుకుంటూ ఉంటారు. సరే, మనము ఎందుకు పుట్టాము, దేవుడు మనల్ని ఈ లోకములకు ఎందుకు పంపించాడు అనేది జ్ఞాపకం రావాలి పుట్టినరోజు నాడు. అప్పుడు దేవుని యొక్క పని కొరకు, దేవుడు మనల్ని ఉద్దేశించి ఈ లోకమునకు పంపిన పని కొరకు మనము పని చేయగలము. పుట్టినరోజు నీకు జ్ఞాపకం రావాల్సిన విషయం ఒకటి ఉన్నది. మనము గతములో జీవిస్తూ ఉంటాం. గతంలో జీవిస్తూ దాన్నే తలుచుకుంటూ ఉంటాము, లేదా భవిష్యత్తును ఊహించుకుంటూ జీవిస్తూ ఉంటాము. అయితే గతము వద్దు, భవిష్యత్తు వద్దు, వర్తమానంలోనే మానవుడు జీవించాలి. ఏవో ఊహల గురించి, కలల గురించి మరి భవిష్యత్తును ఊహించుకుంటూ
జీవించవద్దు, వర్తమానంలోనే జీవించాలి. నేడు ఏం చేయాలో అది చేయమని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. మిగతావన్నీ కూడా దేవుడే చూసుకుంటాడు. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, హోమ బలి కానీ, నైవేద్యము కానీ, శాంతి బలి కానీ, పాపాల కోసం బలి కానీ, అపరాధ బలి కానీ ఇవి అర్పించుట ద్వారా కాదు కానీ క్రీస్తు అర్పించిన సిలువను, ఆ సిలువ మీద అర్పించిన తన ప్రాణమును, తన త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ మనము వాటిని మాత్రమే నెమరు వేసుకుంటూ ఉన్నప్పుడు మన పాపములు క్షమించబడ్డవి అన్న జ్ఞాపకం మనకుంటుంది. ఆ జ్ఞాపకంతోనే మనము జీవించాలి. ప్రియ విశ్వాసులారా, వాక్యములో మనము జీవిస్తూ ఉండాలి. వాక్యమే వర్తమానములో నిన్ను నడిపిస్తుంది, భవిష్యత్తులోకి నిన్ను తీసుకువెళ్తుంది. గతములోని అనుభవాలన్నిటినీ అద్దము ముందు నీ నిజస్వరూపాన్ని చూపెడుతుంది. కనుక పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన ఆ యొక్క రక్షణ అందించే మాటలను, అలాగే శిలువ మీద ఆయన నీ కొరకు అందించిన యొక్క ప్రాణ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ నీ పాపములను ఒప్పుకుని వాటి నుంచి తప్పుకుని దేవుని యొక్క వాక్యములో జీవించి ఆనందించుదాం. అట్టి ఆనందములోనే నిజమైన ఆనందం ఉంది, రక్షణ ఉంది. అది అందరూ కూడా పొందుకున్నప్పుడు జీవితమే ఒక ఆనందమయంగా ఉంటుంది. మన జీవితంలో మనం చేయవలసిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకం వస్తున్నవి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, మనము ఏటేటా జ్ఞాపకం చేసుకోవాల్సినది ఏమిటంటే, ఏ సంవత్సరమైనా సరే, ఏ రోజైనా సరే, ఏ వారమైనా సరే, ఏ దినమైనా, ఏ క్షణమైనా దేవుని అందే ఆనందించాలి. దేవుని అందే ఆనందించాలంటే వాక్యమును మన హృదయంలో నింపుకోవాలి. నా గిన్నె నిండి పొర్లుచున్నది అనే విషయాన్ని ఇక్కడ ప్రాముఖ్యంగా ప్రస్తావిస్తాను. ఎందుకంటే గిన్నె అనే ఈ హృదయం నిండా దేవుని యొక్క వాక్యము పొంగి పొరిలి అది ఇతరులకు కూడా మార్గము చూపేదిగా, మరి నీ యొక్క నోటి వెంట నీ యొక్క వాక్కు ద్వారా అందరికీ తెలియచేసి ప్రకటించి దేవుని రక్షణలోనికి నడిపించాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించునుగాక. ఆమేన్.